నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి నిన్న మనం అటు యుఏఈ రాజధాని నగరం అబుదాబిలో ఒక గొప్ప హిందూ దేవాలయ ప్రారంభోత్సవాన్ని కనులారా చూశాము. మొత్తానికి ప్రధాని మోదీ అక్కడ ఆలయాన్ని ప్రారంభించారు. స్వామినారాయణ్ సంస్థ చేపట్టిన 700 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ దేవాలయం ఒక అంగరంగ వైభవంగా అక్కడ మనం ఆ ప్రారంభోత్సవాన్ని చూసాం. నిజానికి ఇస్లామిక్ రాజ్యంలో ఒక హిందూ దేవాలయ నిర్మాణం మనం కనులారా చూసాం. 2019లో ఈ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 3-3.5 సంవత్సరాల తర్వాత నిన్న ఈ దేవాలయానికి సంబంధించి ప్రారంభోత్సవం మనం చూసాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ దేవాలయం ఎంత గొప్ప దేవాలయం అనే విషయంతో పాటు నిజానికి ఇస్లామిక్ రాజ్యంలో ఈ దేవాలయ నిర్మాణం దేనికి సంకేతం, మనం ఏం సాధించాము ఈ దేవాలయ నిర్మాణం ద్వారా అనేది ఒక ఎత్తైతే, మరోవైపు ఇస్లామిక్ రాజ్యంలో మత సామరస్యం కావచ్చు, లేదా అటు ఇస్లామిక్ రాజ్యంతో మన భారతదేశ సంబంధ బాంధవ్యాలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ దేవాలయ నిర్మాణం ద్వారా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే నిజంగా మనం ఈ ప్రపంచ పటంలో ఎటువంటి అభివృద్ధి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా మనం ఎటువంటి మన్ననలు పొందుతూ, ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు కూడా మనకు ఎటువంటి సాదర ఆహ్వానం పలుకుతున్నాయనేది కూడా ఇక్కడ మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఇంటలెక్చువల్స్ పేరిట విమర్శలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇస్లామిక్ రాజ్యంలో హిందూ దేవాలయాన్ని కట్టడం అంటే, అటువంటి రాజ్యంలో ఒక హిందూ దేవాలయాన్ని కడితే మరి మన దేశంలో మైనార్టీలను మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇస్తున్నామంటూ విపరీత ధోరణిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన దేశంలో మైనార్టీలకు ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి నిజంగా మైనార్టీలు సేఫ్గా లేరా అంటే ఇది కావాలనే బురద పూసే ప్రయత్నం చేయడమే, అటువంటి విమర్శే అనుకోవాలి. అయితే ఇది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలతోటి డిస్కస్ చేద్దాం. మరి నిజంగా మనం ఈ దేవాలయ నిర్మాణం ద్వారా ప్రపంచానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం మన దేశంలో కూడా మనం ఎంత గొప్ప నిర్మాణాత్మక ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఈ విమర్శలు ఏమిటి అనేది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. అమర్నాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్వామినారాయణ్ సంస్థ ద్వారా నిర్మించబడ్డ 700 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడ్డ ఈ యొక్క ఆలయం పూర్తిగా హిందూ దేవాలయం. నిర్మాణ శైలి కూడా హిందూ ఆలయాల నిర్మాణ శైలినే తీసుకున్నాం. ఇదివరకు 2-3 దేవాలయాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా హిందూ దేవాలయ నిర్మాణ శైలిని మనం తీసుకున్నాం. తర్వాత ఇస్లామిక్ రాజ్యంలో ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకోవడం అనేది నిజంగా ఎటువంటి గొప్ప ఆలోచన విషయం అండ్ మనం ఎటువంటి సందేశం ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఒక అంటే మన మొత్తం హార్మోనీ ఏదైతే 2 మతాల మధ్య కావచ్చు, 2 ధర్మాల మధ్య కావచ్చు, ఒక సామరస్యత అనే ఒక విషయానికి ఇది అద్భుతమైన ఉదాహరణ కింద మనము దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నిన్న మనందరం చూస్తున్నాము అబుదాబిలో స్వామినారాయణ సంస్థ యొక్క స్వామీజీ ఎవరైతే ఉన్నారో, ప్రముఖ స్వామీజీ, సో వారు మాట్లాడుతూ కూడా చాలా కేటగారికల్ గా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ వారి అబుదాబి షేక్ గారిని కూడా చాలా ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే డే 1 నుంచి కూడా ఆయన 27 ఎకరాలు ఆయన సొంత ల్యాండ్ ఇవ్వడము, అట్లాగే ఇలాంటి ఒక మత అంటే అది ఇస్లామిక్ రాజ్యము, సో హిందూ ధర్మాన్ని వారు వేరే మతంగా చూసే సందర్భం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇతర ధర్మాలకు సంబంధించిన ఒక ప్రేయర్ హౌసెస్ కానీ లేకుంటే టెంపుల్స్ కానీ కట్టాలంటే అక్కడ ఒక లైసెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ లైసెన్స్ మనకి ఇవ్వడానికి కానీ మొత్తం వాళ్ళకు సంబంధించిన ఏదైతే గైడ్ లైన్స్, మున్సిపల్ యాక్ట్స్ అవన్నిట్లలో కూడా వారు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని అవన్నీ అవసరం ఉన్న చోట మనకు ఇలాంటి అవకాశం ఇవ్వడం జరిగింది అని చాలా చాలా బాగా వారు వివరించారు. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ గురించి కూడా మనకు తెలియాలి. చాలా మందికి తెలియదు, ఏముంది దేవాలయం కట్టుడే ఉంది, ఏదో వ్యక్తి కట్టుడే కదా అని అనుకుంటారు. కానీ అది ఒక ఇస్లామిక్ కంట్రీ. సో అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాన్ని నిర్మించడం అంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్న సమాజాన్ని ఒప్పించాలి, కానీ సమాజం కూడా ముస్లిం సమాజం ఉంటుంది.
అట్లాగే అక్కడ ఉన్న మత పెద్దలను ఒప్పించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మూఢత్వము, స్టబ్బాన్గా ఉంటారు. ఇప్పుడు మన దేశంలో మనం చూస్తున్నాం, ఉత్తరాఖండ్ లో ఏదైతే జరుగుతున్నదో అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే వాళ్ళందరూ పోలీసులను చంపి, అట్లాగే మన అంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఊర్లలో, టౌన్స్ లో వాళ్ళు ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ ఇమాములు రెచ్చగొడుతున్నారు ప్రజలను, సామాన్య ప్రజలను. అలా కాకుండా అక్కడ ఉన్న ఆ సమాజంలో ఉన్న ఇమాములను అయితేనేమి, లేకుండా మత పెద్దలను ఒప్పించడం, ఇదంతా ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది గత 6 సంవత్సరాల నుంచి. అంటే 2015లో శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేయడానికి మన మోదీ గారు అప్పుడు శంకుస్థాపన కూడా వారే చేశారు. సో ఇదంతా 2 ధర్మాల మధ్య ఉన్న ఒక గొప్ప సామరస్యానికి ప్రతీక. అయితే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ 2 ధర్మాల మధ్య సామరస్యానికి 2 చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు. సో 2 చేతులు కలవాలంటే అసలు మన దేశానికి సంబంధించిన మన నాయకత్వము చేసిన ఎంతో శ్రమ, ఎంతో పని దాని వెనుక ఉన్నది మనకు కనబడకపోవచ్చు అది, కానీ దాని రిజల్ట్ మనం ఫలితాన్ని చూస్తాం. సో మోదీ గారు అక్కడ ఉన్న ఇస్లామిక్ రాజ్యం యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం అది, అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఒక కుటుంబ పెద్ద రాజు, అతని కొడుకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్. ఇప్పుడు మీకు చూసినట్టయితే మొత్తం 7 ఉంటాయి అవి. ఏవి? యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో. ఆ 7 ఆరుగురు కొడుకులు ఒక వాళ్ళ బంధువు, అంటే వాళ్ళ కజిన్ కు ఇవ్వటం జరిగింది ఆయన. సో అంటే లిటరలీ స్పీకింగ్ 7 అన్నదమ్ములు దాన్ని పాలిస్తూ ఉన్నారు. అవును. సో ఈ 7 అన్నదమ్ములలో ఏ ఒక్కరు ఒప్పుకోకున్నా కూడా వారు వాళ్ళ లాస్ ను మార్చుకోలేరు. అలాంటిది వీళ్ళందరినీ ఒప్పియడము, ప్లస్ వీళ్ళందరినీ ఒప్పించడంలో ఒక పెద్ద పాత్ర పోషించిన మోదీ గారిని ఈ క్షణంలో ఖచ్చితంగా మనందరము గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతీయ నాయకత్వము ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడం. అయితే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మోదీ గారు శంకుస్థాపన జరిగినప్పుడు, ఈ టెంపుల్ శంకుస్థాపన జరిగినప్పుడు అబుదాబిలో ఒక అద్భుతమైన మాట చెప్పారు అనమాట. మనం ఈ రోజు ఒక ఇస్లామిక్ కంట్రీలో ఒక హిందూ దేవాలయాన్ని అనే భావనలో మనం ఉన్నాం, కానీ ఇది ఒక 2 ధర్మాల మధ్యలో ఉండే ఒక సామరస్య పూర్వకమైన సహయోగం. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, ఎన్నో వేల సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల క్రితం ఇస్లాం స్టార్ట్ అయిన కొత్తలో కూడా చాలా మంది ఈ ప్రాంతం నుంచి, అంటే వాళ్ళకు ఆయిల్ లేనప్పుడు, ఇస్లాం కూడా రానప్పుడు, ఆయిల్ లేనప్పుడు ఈ ప్రాంతం నుంచి ముంబైకి, కేరళకు వలస వచ్చేదండి చిన్న చిన్న పడవలలో. అప్పుడు భారతీయ సమాజము వారిని ఎంత అద్భుతంగా ఆదరించింది అనే దానికి కొన్ని ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్ చెప్పిండు ఆయన. అంటే మీ అన్నలే అక్కడ మన భారతదేశంలో కూడా ఉన్నారు అని చెప్పడానికి. సో దాన్ని ఊటంకిస్తూ వారు ఏం చెప్పారంటే, అప్పుడు మనం వారిని ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేసాం మన సమాజంలో, ఇప్పుడు కూడా వారు మనల్ని అంత అద్భుతంగా గల్ఫ్ ప్రాంతంలో మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి నిన్నటికి నిన్న ఇంకొక ఉదాహరణ ఉన్నది. ఖతార్ నుంచి 14 మంది నేవీ, 8 మంది మాజీ నేవీ ఆఫీసర్లు స్పైస్ అనే నెపంతో జైల్లో వేయడం, ఫస్ట్ వాళ్ళకు ఉరిశిక్ష వేయడము, ఆ తర్వాత ఉరిశిక్ష ఇంప్లిమెంట్ కాకముందే దాన్ని చేంజ్ చేసి యావజీవ కారాగార శిక్షగా మార్చడము, ఆ తర్వాత రిలీజ్ చేయడము ఏదైతే ఉన్నదో. సో ఇదన్నీ కూడా మన దౌత్య సంబంధాలకు ఒక అద్భుతమైన విజయాలు. కానీ ఇది ఓన్లీ దౌత్య సంబంధమే, అంటే ఓన్లీ డిప్లొమాటిక్ రిలేషన్ విజయం అని అనుకోవద్దు. ఇది మనం సమాజానికి ఒక విజయం. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఎంత ఆ సమాజంలో మిళితమై ఉన్నారు, మన యొక్క బిహేవియర్ గానీ. ఇప్పుడు తెలుగు వాళ్ళే దాదాపు 15 లక్షల మంది ఉంటారు అక్కడ. ఓవరాల్ గా భారతీయులు 30 లక్షల మంది ఉన్నారన్నారు. 30 లక్షల మంది భారతీయులు ఉన్నారు అక్కడ. భారతీయులు మన తెలుగు వాళ్ళే దాదాపు 15 లక్షల మంది ఉన్నారంటున్నాను. సో ఇలా వాళ్ళందరూ కూడా అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఆ సమాజాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి గౌరవం దక్కుతున్నది. నా రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఇతర మతాలు కావచ్చు, లేకుంటే ఇతర ధర్మాలకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ మన వాళ్ళు ఎంత మిళితమై వాళ్ళందరితో ఎంటర్ప్రైజింగ్ పాపులేషన్ అక్కడికి మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళందరితో కలిసి ఏ విధంగా జీవిస్తున్నారో, ఎక్కడ ఏం ప్రాబ్లం సృష్టించకుండా, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, సిమిలర్ ఇక్కడ కూడా ఎక్కడైతే ఏ ప్రాంతాలలో అయితే అట్లా మిళితం అయిపోయి వాళ్ళందరితో కలిసి ఉన్నారు ఆ సమాజంతో, ఆ సమాజం ఖచ్చితంగా దాన్ని రెసిప్రోకేట్ చేస్తున్నది. ఎక్కడైతే
ఇలాంటి దాన్ని లేకుండా అంటే హార్మోనియస్ కాకుండా రివర్స్ లో ఏది మా డామినేషన్ ఉండాలి, లేకుండా మేమే సుపీరియర్, మేము ఇక్కడ రాజ్యం చేసాము, మేము ఇంతకుముందు పరిపాలించాము అనే భావనతో ఎక్కడైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంఐఎం వాళ్ళు వీళ్ళు, సో వాళ్ళ లాంటి భావన ఉంటే ఖచ్చితంగా అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ చేయడానికి మాత్రమే వాళ్ళ పని ఉంటుంది. అలా జరిగినప్పుడు మాత్రం మెజారిటీ సమాజము రెస్పాండ్ అయ్యే విధంగా, స్పందించాల్సిన విధంగా స్పందిస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటికి నిన్న మీకు ఒకటి విషయం హైలైట్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ బిఫోర్ ఐ కంక్లూడ్. ఇక్కడే జన్వాడ, చేవెళ్ళ దగ్గర జన్వాడ అనే ఒక చిన్న గ్రామంలో రోడ్ వైడనింగ్ కింద ఒక చర్చి యొక్క మెట్లు తీసేశారు, అంతే మెట్లు స్టెప్స్. దానికి ఆ ఊర్లో ఎంత పెద్ద గొడవ అయిందంటే 14 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ ఈరోజు కూడా ఇచ్చారు. అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు? నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి ఆ ఊరు వాళ్ళని రెచ్చగొట్టి SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టించారు. అది ఎంత దుర్మార్గము! ఒక చర్చి యొక్క మెట్లు, అది కూడా ఏంది, ఒక రోడ్ వైడనింగ్ లో అప్పటికే అదే ఊర్లో ఉండే ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్ కు సంబంధించిన ముందు భాగాన్ని తీసివేశారు. అదంతా ఒప్పుకున్నారు సమాజం. ఎందుకు? రోడ్ వైడనింగ్ కోసం, ఆ ఊరు వాళ్ళకే లాభం అనే ఉద్దేశంతో. అలాంటిది చర్చ్ చిన్న, అది ఒక ప్రేయర్ హౌస్. ఇప్పుడు అలా నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు 2 కాంట్రాస్ట్ డిఫరెన్సెస్. ఒక పక్కన అబుదాబి లాంటి ఇస్లామిక్ కంట్రీలో మన వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, లేకపోతే మన నాయకత్వం యొక్క దౌత్య సంబంధాలు కానీ, మనం చేసిన పద్ధతి కానీ, దానికి ఆ సమాజము అద్భుతంగా హర్షించి మనకు ఒక మంచి స్థానం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. వేరే ఏ ధర్మానికి ఇవ్వనంత అద్భుతమైన గౌరవం ఇచ్చింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక ఇక్కడ ఉన్న, అసలు ఆ సమాజంలో వాళ్ళు పుట్టారో లేదో నాకు తెలియదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి వచ్చేసి రెచ్చగొట్టి దళితుల పేరుతోని చర్చికి సంబంధించిన ఒక చిన్న ఇన్సిడెంట్, దట్టు మెట్లు తీసివేయడం, అది కూడా వాళ్ళకి చెప్పారు, నోటీస్ కూడా ఇచ్చారు. 10 రోజుల క్రితం నోటీస్ అన్ని చేసిన తర్వాత కూడా ఇదేం రాజకీయం? ఇంత అంటే శవాల మీద పేలాలు ఏరుకునే టైప్ రాజకీయం చేస్తే నేను ఇది పూర్తిగా అంటే 100% ఇది ఖండించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో ప్రజా సమాజము ఏమాత్రం హర్షించదు ఇట్లాంటి పనులను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. రాహుల్ గాంధీ కూడా వెళ్ళి అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కదా అక్కడ మణిపూర్ లో, అట్లాగే వెస్ట్ బెంగాల్లో. సో ఇదంతా ఏంటంటే సార్, మనము 2 ధర్మాలు కానీ, 2 మతాలు కానీ, 2 కులాలు కావచ్చు, కలిసి జీవిస్తేనే దాన్ని సంఘం అంటారు. మన అయితే సంఘం, రైట్? ఎవరైతే హింసను వదిలిపెట్టి ఒక గ్రూప్ గా బతుకుతున్నారో దాన్ని సంఘం అంటారు. దాని అర్థమే అది. దాన్ని వదిలిపెట్టేసి హింసను చేస్తాము, రెచ్చగొడతాము, ఇంకా 2 సమాజాల మధ్య చిచ్చు పెట్టి మనం ఏదో రాజకీయ పబ్బం గడుపుకుంటాం అనే, శవాల మీద పేలాలు ఏరుకునే టైపు రాజకీయం చేయడం అనేది పూర్తిగా అంటే ప్రజా సమాజం, పౌర సమాజం దాన్ని వెంటనే ఖండించాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అసలు రానియొద్దు. ఊర్లో బోర్డు పెట్టాలి. నా ఉద్దేశం, ఇటువంటి వ్యక్తులకు ఈ ఊర్లో స్థానం లేదు, మా ఊరికి మీరు రావద్దు. సో అంటే నేను 2 కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య దేశం, ఒకటి ఇస్లామిక్ దేశం. ఇక్కడ మన వాళ్ళు ఎంత బాగా ఉన్నారు, ఏ విధంగా సమాజంతో మిళితమైనారు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో మైనారిటీలకు దాదాపు మన దేశంలో అంటే ఆర్టికల్ 29 దగ్గర నుంచి స్టార్ట్ పెడితే కాన్స్టిట్యూషన్ లో అనేక హక్కులు ఉన్నాయి, అనేక లాస్ ఉన్నాయి. మెజారిటీ సమాజం కన్నా కూడా ఎక్కువ మైనారిటీ సమాజానికి లీగల్ ఫ్రేమ్వర్క్ లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉన్నది. అలాంటిది ఈ రోజు రాజకీయం చేస్తాము, లేకుంటే మెజారిటీ ప్రజలను ఎట్లన్నా ఇబ్బంది పెడతాము, గొడవలు పెడతాము, ఇలాంటిది మాత్రం పూర్తిగా ఖండించదగ్గ విషయం. చేయొద్దు. అంటే చేసే దానికి తగ్గ ఫలితం కూడా అనుభవిస్తారని నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.